అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి కూడా. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1299 రోడ్లకు సంబంధించినటువంటి వర్క్స్ అవనివ్వండి, రిపేర్ వర్క్స్ అవనివ్వండి, వాటి కోసం 2123 కోట్ల రూపాయల నిధులను తన శాఖ నుంచి మంజూరు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అనేక చోట్ల గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో రోడ్స్ వేసినటువంటి విషయం మనం చూసాం. అదేవిధంగా పశువులకు సంబంధించి కూడా గోకులం అని చెప్పి కొన్ని కొత్త కాన్సెప్ట్ని తీసుకుని నిర్వహించినటువంటి షెడ్స్ నిర్వహించినటువంటి కార్యక్రమం కూడా మనం చూసాం. అదేవిధంగా చెత్తను సేకరించి గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి వాటికి సరిపోను వస్తువులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఒక వినూత్నమైనటువంటి ఐడియాలజీగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చూసాం. మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి అదొక కొత్త కాన్సెప్ట్ని చూసాం. గ్రామ పంచాయతీల అధికారులందరికీ కూడా వాళ్ళ గతంలో ఉన్నటువంటి పే స్కేల్స్ అన్నింటినీ మారుస్తూ వాళ్ళని డీడీఓలుగా, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ప్రమోట్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక శాఖ పట్ల ఒక అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నటువంటి విషయాలని చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఈ సంవత్సరంన్నర పరిపాలనలో ఆయన తన పంచాయతీల్లో రాజశాఖలో చేసినటువంటి పరిపాలన నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.